వెల్కమ్ టు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. నా చేతిలో ఉన్నది స్మార్ట్ నోటీస్ బోర్డు. ఈ నోటీస్ బోర్డ్ని ఈరోజు ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూద్దాము. దీనికి నేను ఈ మాడ్యూల్స్ని అయితే యూజ్ చేశాను. ESP8266 మాడ్యూల్, అలానే 20x4 ఎల్సిడి డిస్ప్లే, I2C మాడ్యూల్. ఈ డిస్ప్లేని బిల్డ్ చేయడం చాలా సింపుల్. ఈ డిస్ప్లేని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, అలానే షాప్స్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ ఎల్సిడి డిస్ప్లే తీసుకుందాము. ఎల్సిడి డిస్ప్లేకి I2C మోడల్ని కనెక్ట్ చేద్దాం. చూసారా, ఈ 4 పిన్స్ని మనము ESP8266కి అయితే కనెక్ట్ చేయాలి. ఇదిగోండి ESP8266. ఇందులో మనకి D1 D2 ఈ పిన్స్ని మనము SDA SCLకి కనెక్ట్ చేయాలి. D1 అనేది SCL పిన్, D2 అనేది SDA పిన్. ఫస్ట్ మనం ఆ 2 పిన్స్ని కనెక్ట్ చేద్దాం. నేను జంపర్ వైర్ కేబుల్స్ తీసుకొని 2 పిన్స్ కనెక్ట్ చేసా. ఈ ఆరెంజ్ పిన్ అనేది SCL, ఈ రెడ్ పిన్ అనేది SDA. సో I2Cలో మాడ్యూల్లో ఈ రెడ్ కలర్ SDA, ఈ ఆరెంజ్ కలర్ SCL కనెక్ట్ చేశాను. ఇప్పుడు డిస్ప్లేకి పవర్ సప్లై అయితే ఇద్దాము. ఈ సర్క్యూట్ అయితే చాలా సింపుల్, ఈజీగా కనెక్ట్ చేసేసుకోవచ్చు. నేను ఈ బ్లూ వైర్ని VCCకి అయితే కనెక్ట్ చేశాను 5 voltsకి. అలానే ఇది గ్రౌండ్. ఇప్పుడు మనము ఈ వైఫై మాడ్యూల్లో కనెక్ట్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ పిన్ చూసారంటే VIN అనేసి ఉంటుంది. ఈ VIN పిన్కి బ్లూ వైర్ని కనెక్ట్ చేయండి, అంటే 5 volts అనమాట. అలానే GNDకి కనెక్ట్ చేయండి, గ్రౌండ్ పిన్. ఇది గ్రౌండ్ పిన్. సో ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. చూసారా, మన సర్క్యూట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా మనం పవర్ సప్లై అయితే ఈ కనెక్టర్ ద్వారా ఇద్దాము 5 volts. నేనైతే ప్రోగ్రామింగ్ కేబుల్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో మనం ప్రోగ్రామింగ్ అయితే చేద్దాము, ఏ విధంగా వర్క్ అవుతుంది అని. మీకు ఎల్సిడి డిస్ప్లే రాకపోతే ఇక్కడ పైన ఉన్న పొటెన్షియోమీటర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. చూసారా, ఇప్పుడు బ్రైట్నెస్ అయితే పెరిగింది. అలా బ్రైట్నెస్ పెంచవచ్చు, లేకుంటే తగ్గియచ్చు. ఇదే ఫ్రెండ్స్ మన ప్రోగ్రామ్ కోడ్ అయితే. నేను ఈ ప్రోగ్రామ్ కోడ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో SSID, ఇక్కడ మీ వైఫై యొక్క నేమ్, యూజర్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. నా యూజర్ నేమ్ అయితే గణేష్. అలానే పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని అయితే అప్లోడ్ చేద్దాము. ఫస్ట్ బోర్డుకు వెళ్ళేసి ESP8266 వెళ్ళి నోడ్ MCU, మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ESP12E మాడ్యూల్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుందాము. పోర్ట్ ఏ దాంతో కనెక్ట్ అయిందో చెక్ చేసుకోండి. నాది పోర్ట్ 9లో ఉంది. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ని అయితే అప్లోడ్ చేసేద్దాము. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ప్రోగ్రాంలో కానీ, మీకు ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కింద కామెంట్ అయినా కూడా చేయండి. మీకు ఈ లైబ్రరీస్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. లైబ్రరీస్ని స్కెచెస్కి వెళ్ళి ఇంక్లూడ్ లైబ్రరీ పైన క్లిక్ చేశారంటే యాడ్ జిప్ ఫైల్ అనేసి ఉంటుంది. నేను కింద ప్రొవైడ్ చేసే జిప్ ఫైల్ని ఇక్కడైతే యాడ్ చేసేసేయండి. ఈ విధంగా వస్తుంది. ఎక్కడ మీరు సేవ్ చేసుకున్నా అక్కడ సెలెక్ట్ చేసి
సేవ్ కొట్టేసేయండి. మీ లైబ్రరీస్ అయితే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇది కొంత టైం అయితే పడుతుంది మీకు ప్రోగ్రామ్ అప్‌లోడ్ అవ్వడానికి. సో, అప్‌లోడ్ అయితే స్టార్ట్ అయింది. సో, మన ప్రోగ్రామ్ అయితే అప్‌లోడ్ అయిపోయింది ఇప్పుడు. సీరియల్ మానిటర్‌ని అయితే ఓపెన్ చేయండి. మీకు వైఫై కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్‌గా ఐపీ అడ్రెస్ వస్తుంది. ఆ ఐపీ అడ్రెస్‌ని ఏదైనా బ్రౌజర్‌లో సెర్చ్ చేయండి. చూసారా? మన ఐపీ అడ్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మన వర్కింగ్ అయితే చూద్దాం. ఈ ఐపీ అడ్రెస్‌ని మీరు ఇంకొక మొబైల్‌లో ఎంటర్ చేయండి క్రోమ్ బ్రౌజర్‌లో. సో, ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ కోడ్ అయితే అప్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు టెస్టింగ్ చూద్దాము. చూసారా? స్మార్ట్ నోటీస్ బోర్డ్ అయితే వచ్చింది. సిస్టమ్ లోడింగ్ కాసేపు పడుతుంది వైఫై కనెక్ట్ అవ్వడానికి. సో, ఇప్పుడు మన సిస్టమ్ అయితే రెడీ అనేస్తుంది. సో, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము. మనకి ఐపీ అడ్రస్ అనేది సీరియల్ మానిటర్‌లో చూసారంటే మీకు ఐపీ అడ్రస్ వస్తుంది. ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ అయితే టైప్ చేస్తున్నా. 192.168.197.227. సో, ఎంటర్ అయితే ఇచ్చేసాను. చూసారా? స్మార్ట్ నోటీస్ బోర్డ్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏమైనా టైప్ చేసి చెక్ చేసి చూద్దాము. ఎస్విజి రోబోటిక్స్ మన ఛానల్ నేమ్ అయితే టైప్ చేశాను. చూసారా? ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోటి టైప్ చేద్దాము. సబ్స్క్రైబ్ టు ఎస్విజి రోబోటిక్స్ అనేసి డిస్ప్లే అయింది. ఇప్పుడు స్క్రోలింగ్ అవుతుంది. ఇందులో మనకి ఇంకొక ఫంక్షన్ ఉంది. ఇక్కడ క్లియర్ ఎల్సిడి అనేసి ఉంది కదా! ఇది ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకి ఎల్సిడి అనేది క్లియర్ అయిపోతుంది. చూసారా? ఎల్సిడి ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోయింది. సో, మనం ఈ యొక్క డివైస్‌ని షాపింగ్ మాల్స్‌లో, స్కూల్స్‌లో, కాలేజెస్‌లో యూజ్ చేయొచ్చు. ఒక ఇన్ఫర్మేషన్‌ని స్టూడెంట్స్‌కి పాస్ చేయాలన్నా, కస్టమర్స్‌కి పాస్ చేయాలన్నా ఈ డిస్ప్లేని అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు మా న్యూ వీడియోస్‌ని నోటిఫికేషన్ అయితే పొందుతారు. ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మీ ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.